జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో మనకు లభించిన సెన్సేషనల్ మూవీ నట సామ్రాట్ విజయ నిర్మల జంటగా నటించిన చిత్రం బుద్ధిమంతుడు. ఈ చిత్రంలో విశేషం ఏమిటంటే ప్రముఖ చిత్రకారుడు దర్శకుడు బాపు అక్కినేని తొలిసారిగా పనిచేసిన చిత్రం బుద్ధిమంతుడు. ఇందులో నట సామ్రాట్ అక్కినేని ద్విపాత్ర అభినయం చేశారు. 2 విభిన్న పాత్రల్లో ఈ సినిమాలు ఆయన కనిపిస్తారు. ఈ విభిన్న పాత్రల్లో ఆయన చాలా విజృంభించి నటించారు. ఈ పాత్రల పరిచయం ఏమిటంటే ఒకరు నాస్తికుడు, మరొకరు ఆస్తికుడు. ముళ్ళపూడి వెంకటరమణ, బాపు గారు ఈ పాత్రలను చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. తరతరాల అంతరాల కారణంగా విభిన్న రీతుల్లో ఈ పాత్రల్ని సృష్టించారు బాపు రమణ. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి. ఇందులో అనేకమైనటువంటి సెన్సేషనల్ న్యూస్ ఉంది, అవన్నీ ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు కూడా ఉన్నాయి. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించారు. అలాగే విజయ నిర్మల్ కూడా ఆయన సరసన చాలా చక్కగా, చాలా ఈజీగా, ఏమాత్రం కూడా భయం లేకుండా చేశారు. ఈ సినిమాతో ఆమె మంచి గుర్తింపు వచ్చింది ఆమెకి. ఇక మిగిలిన ఈ సినిమాలో ఇంకా మిగిలిన మంచి పాత్రలు ఉన్నాయి. అన్ని పాత్రలు బాగా డిజైన్ చేశారు. ఈ ముఖ్యంగా చెప్పాలంటే నాగేశ్వరరావు గారు విజయ నిర్మల్కు మంచి కోఆపరేషన్ ఇచ్చేవారట. షూటింగ్లో ఎక్కడ భయపడకు, చాలా ఈజీగా చేయి, మంచి సినిమా అవుతుంది ఇది అని నాగేశ్వరరావు గారు చెప్పేవారట. దాని మీద ఆమె భయాన్ని పోగొట్టారు. అలాగే మిగిలిన పాత్రల్లో శోభన్ బాబు, గుమ్మడి, శాంతకుమారి, నాగభూషణం, కృష్ణరాజు చేశారు. ఇందులో కృష్ణుడి పాత్రధారి శోభన్ బాబుగా ఆయన కాళ్ళు ఒత్తుతూ నాగేశ్వరరావు గారి పాత్ర చాలా చోట్ల ఉంటుంది. ఆ షాట్ కట్ అయిన తర్వాత అప్పుడు శోభన్ బాబు గారు వెళ్ళి నాగేశ్వరరావు గారి దగ్గరికి ఆయన కాళ్ళకి నమస్కారం చేసి తప్పు అయిపోయింది, అపరాధం చేశాను, మన్నించండి అని అనేవారట. అప్పుడు అక్కినేని వారు పర్వాలేదులే బాబు, ఇది సినిమాయే కదా, చాలా బాగా చేస్తున్నావు, క్యారెక్టరు మంచిగా చేయి నువ్వు అని ఆయన్ని మంచి కోఆపరేషన్ ఇచ్చి చాలా బాగా చేశారు. అద్భుతంగా సినిమా వచ్చింది. ఈ సినిమాలో పాటలన్నీ చాలా బాగున్నాయి. ముఖ్యంగా టాటా వీడుకోలు అనే పాటని చాలా అద్భుతంగా సంగీతం బాణీలు కట్టారు. అది ఆరుద్ర గారు రాశారు ఆ పాటని. ఆ పాట నిజంగా ఆ పాటలో నాగేశ్వరరావు గారు ఎంతో చక్కగా, చాలా చిన్న కుర్రాళ్ళలాగా చాలా అద్భుతంగా స్మూత్గా స్టెప్లు వేసి అద్భుతంగా చేశారని అన్నారు. ఆ సినిమా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అదేవిధంగా ఇంకో విషయం ఏమిటంటే ఘంటసాల గారు ఈ పాటను చాలా బాగా పాడారు. ఆయనకు బాగా నచ్చిందట ఈ పాట, టాటా వీడుకోలు అనే పాట. ఆ విధంగా అందరూ సమానంగా, అందరూ సమిష్టి కృషితో ఈ మంచి సినిమా తయారైంది. అయితే విద్యాధికారి పాత్ర గురించి భానుమతి గారిని తీసుకున్నారట. అయితే భానుమతి గారు పాట కావాలనడంతో ఆమె కుదరలేదు. ఇక అదే సమయంలో మనుషులు మారాలి సినిమా వచ్చింది. ఈ సినిమాకు గట్టి పోటీ ఇచ్చింది. అయినా సరే దాన్ని దాటుకుని 100 రోజులు ఆడింది బుద్ధిమంతుడు సినిమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ ఇస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయగలను. కానీ దయచేసి చాలా టైం తీసుకున్నాను, వీడియో చేయలేకపోయాను. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వీడియో చేయలేకపోయాను. ఇక నుంచి కంటిన్యూగా మీకు వీడియోలు ఇస్తాను. క్షమించండి లేట్ అయినందుకు. మిమ్మల్ని నేను కొంచెం నిరుత్సాహపరిచినట్టున్నాను. సెలవు. అందరికీ నమస్తే.